నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. నగరంలో ఇల్లు కొనేవారు అత్యధిక మంది గృహ రుణాన్ని ఆశ్రయించేవారే. తాము పొదుపు చేసిన సొమ్ముని ముందస్తుగా చెల్లించి మిగతా మొత్తానికి బ్యాంకులను సంప్రదిస్తుంటారు. ఎంత ఆదాయం ఉంటే నగరాల్లో ఇల్లు కొనుగోలు ప్రయత్నం మొదలు పెట్టవచ్చు? ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం సబ్దుగా ఉండడం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం ఇదే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. 2010 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు సామర్థ్యం మెరుగైందా, లేదంటే ఆర్థికంగా మరింతగా ఇబ్బందిగా మారుతోందా? సొంతింటికి పొదుపు మంత్రం ఎలా పాటించాలి? అందుబాటు ధరల్లో ఎక్కడెక్కడ కడుతున్నారు? ప్రభుత్వం వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో ఇళ్ల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కొంతకాలం స్తబ్దుగా ఉండడం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం ఇదే ధోరణి కొన్నాళ్లుగా కనిపిస్తోంది. తగ్గిన దాఖలాలు పెద్దగా కనిపించవు. ఇళ్ల ధరలు ఈ స్థాయిలో చుక్కల్ని తాకుతుంటే అందుకునేది ఎట్లా అని చాలా మంది వాపోతుంటారు. మరోవైపు కొనేవారు కొంటూనే ఉన్నారు. వీరికి ఎలా సాధ్యం అవుతుంది, తమకు ఎందుకు కావట్లేదు అని మథన పడుతుంటారు చాలామంది. కొద్దిగా ఆర్థిక ప్రణాళిక ఉంటే మీరు సొంత ఇంటి వారు కావచ్చు అని రియాలిటీ నిపుణులు చెప్తున్నారు. ప్రాంతం, స్థిరాస్తిని బట్టి 14 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇళ్ల ధరలు చాలా రెట్లు పెరిగాయి. అప్పట్లో శివార్లలో 20 లక్షలకు వ్యక్తిగత ఇళ్లు వస్తే ఇప్పుడు ధరలు కోట్లకు పడగలెత్తాయి. దీంతో అదే ప్రాంతంలో ఇప్పుడు 50 నుండి 60 లక్షల ధరల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు పలుకుతున్నాయి. వ్యక్తిగత ఇల్లు కావాలనుకునేవారు ఔటర్ దాటి వెళుతుంటే, ఫ్లాట్ అయినా పర్వాలేదు అనుకునేవారు ఉన్న చోటే కొంటున్నారు. ఇల్లు కొనాలంటే ఆదాయ ఈఎంఐ నిష్పత్తి ఎంతనేది కీలక భూమిక. 2010లో హైదరాబాద్లో గృహ రుణంతో ఇల్లు కొనాలంటే ఆదాయంలో ఈఎంఐ చెల్లింపునకే 47% పోయేది. ఆదాయంలో దాదాపు సగం ఇంటికిస్తూ పోతే కుటుంబం గడవడం చాలా మంది కష్టం. అప్పట్లో ఇంటి ధరలు తక్కువ ఉన్నా ఆదాయమూ తక్కువే, కాబట్టి ఎక్కువ మంది కొనలేకపోయారు. 2022 నుంచి 2024 ప్రథమార్థం వరకు కూడా ఆదాయంలో 30% ఈఎంఐకి కేటాయించగలిగితే ఇల్లు కొనవచ్చు అని నైట్ ఫ్రాంక్ ఇండియా అఫోర్డబిలిటీ ఇండెక్స్ చెప్తోంది. ఇంటి ధరలే కాదు, ఆదాయాలు పెరిగాయి కాబట్టి గృహ రుణంతో కొనుగోలు చేయగలుగుతున్నారు. ఇప్పుడు కోవిడ్ అనంతరం 2021లో వడ్డీ రేట్లు తగ్గడంతో ఈఎంఐ భారం తగ్గింది. ఆదాయంలో 28% ఈఎంఐ చెల్లించగలిగే స్తోమత కలిగిన వారు ఇల్లు కొన్నారు, స్థలాలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో ధరలు పెరిగినా ధైర్యం చేసి కొన్నారు. ఇప్పుడు వడ్డీ రేట్లు 9% పైనే ఉండడంతో ఎక్కువ మంది భారంగా భావిస్తున్నారు. అయినా సరే 30% ఈఎంఐ కోసం కేటాయించగలిగితే ఇల్లు కొనుగోలు సాధ్యమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నగరంలో కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల నిర్మాణాలే అధికంగా జరుగుతున్నాయి. అందుబాటు ధరలోని ప్రాజెక్టులను ఒకరిద్దరు బిల్డర్లు మాత్రమే కడుతున్నారు. ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కొందరు బిల్డర్లు సూచిస్తున్నారు. అందుబాటు ధరలోని ఇళ్ల ప్రాజెక్టులకు జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. రోజు హైదరాబాదుకు వలసలు పెరిగిపోయాయి. జీవనోపాధి దృష్ట్యా వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి వలసలు పెరిగిపోయాయి. దాంతో డిమాండ్ పెరిగిపోయింది. అఫోర్డబుల్ ధరల్లో ఇల్లు దొరకడం అనేది గగనం అయిపోయింది. అఫోర్డబుల్ ప్రైస్లలో డెవలపర్లు ఇవ్వాలంటే అవుట్స్కట్స్కు వెళ్ళాలి. అవుట్స్కట్స్లో ఒకవేళ డెవలపర్ ముందుకు వచ్చినాను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్, వాటర్, పవర్ ఎక్సెట్రా. డెవలపరు అవుట్స్కట్స్కు వచ్చి నిర్మాణానికి ముందుకు వచ్చిన డెవలపర్కు ఆ ప్రాంతానికి ప్రభుత్వము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే డెవలపర్ ముందుకు వస్తాడు. డెవలపర్ కూడా హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ అప్లికేషన్ పెట్టుకుంటే నాలా కానీ మున్సిపల్ ఫీజులో కానీ రాయితీ ఇస్తే ఇంకా చాలామంది డెవలపర్లు అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడానికి ముందుకు వస్తారు. అందులో కొనుక్కునే కొనుగోలుదారులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ 1% ఎలా ఉన్నదో స్టాంప్ డ్యూటీ కూడా స్టేట్ గవర్నమెంట్ 1% పెట్టేస్తే ఇంకా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గానికి ఊరటనిస్తుంది. ఈ ప్రభుత్వము ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది. ఫ్యూచర్ సిటీలో కొంత భాగము అఫోర్డబుల్ హౌజింగ్కు కేటాయిస్తే నిర్మాణదారులు ముందుకు వస్తారు. దిగువ మధ్యతరగతి వర్గానికి అందుబాటు ధరల్లో కొనుక్కునే అవకాశం ఉంటుంది. కొంతలో కొంత ఇళ్ల కొరత తగ్గే అవకాశం ఉంది. చారిత్రకంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అసలు మానవ జీవన సంస్కృతి ప్రతిబింబించేది నిర్మాణ సౌందర్యాల్లోనే. ఏ దేశంలో చూసినా కళ్ళు మిరుమిట్లు గొలిపే కట్టడాలు ఆ దేశ ఉన్నతిని ప్రకటిస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి నిర్మాణాలను చేపట్టి పూర్తి చేయాలంటే
ఏళ్లు గడిచిపోతాయి. భవనాల నిర్మాణం కోసం మానవ వనరులు కూడా అదే స్థాయిలో అవసరమవుతున్నాయి. ఒక చిన్నపాటి ఇంటిని సామాన్యులు నిర్మించుకోవాలనుకున్నా ఆర్థిక వ్యయంతో పాటు ఎంతో శ్రమ పెట్టాల్సి ఉంది. కానీ ఇటీవల అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో గృహ నిర్మాణ రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మార్కెట్లో కలప ఇళ్లకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు శివార్లలో తమ విల్లాలను పూర్తిగా కలపతో నిర్మించుకొని నివసిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కలప ఇళ్ల ప్రత్యేకతలు ఏంటో శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం మీకోసం. నగరంలో ఎక్కడ కలప ఇల్లు కట్టినా దూరాభారం లెక్క చేయక చూసి వచ్చేవారున్నారు. ఈ తరహా ఇళ్లు మనకు కొత్త కావడంతో సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తమకున్న ఇంటి స్థలంలో అలాంటి విల్లాను కట్టుకోవాలని కలలు కంటున్నారు. శివార్లలో ఇటీవల వుడ్ విల్లా ఒకటి పూర్తయితే చూడ్డానికి సామాన్యులు, బిల్డర్లు పలువురు తరలి వెళ్లారు. ఎలా కట్టారు, ఎంత ఖర్చవుతుంది, పదిలంగా ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. కాంక్రీట్ నిర్మాణంలో ఆర్కిటెక్చర్ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ వైవిధ్యం చూపించేందుకు అవకాశం ఉండదు. కలపతో కట్టే ఇళ్లలో కావలసిన రీతిలో ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు. ఒక అంతస్తులో ఉండే రిసార్ట్ నిర్మాణాలను టంగ్ అండ్ గ్రూవ్ విధానంలో డిజైన్ చేస్తారు. G+1 నుంచి 4 వరకు వుడ్ ఫ్రేమ్ డిజైన్ అనుకూలం. లోడ్ ఆధారిత డిజైన్ ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు దీనికి వుడెన్ హౌసెస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ ఇంప్రెషన్స్ కానీ లాట్ ఆఫ్ ఎందుకు ఇట్లా అంటే పీపుల్ ఆఫ్టర్ కరోనా అండి ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దట్ ఆర్గానిక్ హౌసింగ్ కానీ లేదా ఒక మనం ఉంటున్న పద్ధతులు కానీ పీపుల్ ఆర్ చేంజింగ్ లిటిల్ థింగ్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు ది ఏన్షియంట్ టెక్నాలజీ. దిస్ ఈస్ లైక్ స్మాల్ కాన్సెప్ట్ ఆఫ్ దాట్ అండ్ దాంట్లోనే కొంత ఇట్ ఈస్ రివైండ్ టు ఇట్ అండ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ఇట్ అండ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామండి 7 years నుంచి. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ గేబుల్ షేప్ కానీ ఆ రూఫ్ లైన్స్ ఉండే ఇట్లా చిన్న ఇళ్ళైనా కట్టుకోవాలని పీపుల్ కెన్ ఫుల్ఫిల్ దర్ డ్రీమ్స్ విత్ దిస్. 60-70 years నుంచి కాశ్మీర్ కానీ నార్త్ ఇండియాలో కూడా చాలా దీంట్లో ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ డన్ విత్ లోకల్ వుడ్, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ది వుడ్. బట్ ఈవెన్ దిస్ ఏమంటే కొంచెం లెంత్ కానీ థిక్నెస్ కానీ సాలిడిటీ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే ట్రీస్కి కానీ దానికి ఉన్న లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి వీఆర్ డూయింగ్ ఇట్ అండి. ఓల్డ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ ఓల్డ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ హౌసెస్ అది. అండ్ దాంట్లో ఏమంటే న్యాచురల్ లైట్, న్యాచురల్ ఎయిర్, ఆ ఎలిమెంట్స్కి చాలా వాల్యూస్ అనేది ఇచ్చి మేము మళ్ళీ రీడ్రాఫ్ట్ చేసుకొని ఓల్డ్ అండ్ యాన్షియన్ ఆర్కిటెక్చర్స్ అన్ని రెఫరెన్సెస్ తీసుకొని దాన్ని ఒకటి డిజైన్ చేసి ఒక 2700 SFTలో మినిమల్ బడ్జెట్లో ఉన్న కస్టమర్స్కి ఒక 3 bedrooms విల్లా ఒకటి ఉండి అండ్ మండువాలో గిల్లులాగా సెంటర్ హోమ్స్ ఉండేట్లాగా ఆ కాన్సెప్ట్ పెట్టి ఒక డిజైన్ చేసి ఒకటి మైనాబాద్ చేసాం. దెన్ వెంకటాపురంలో కూడా ఒకటి పెద్ద సైజులో చేయించిన. ఇంకోటి ఏమంటే ప్రస్తుతానికి ఉన్న లేబర్ షార్టేజ్ కావచ్చు, మళ్ళీ కన్స్ట్రక్షన్ టైం డ్యూరేషన్స్ కావచ్చు, ఫాస్ట్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఎప్పుడైనా మనం డిస్మాంటిల్ చేయాలన్నా ఇది ఈజీగా అయిపోతుంది. చేసి ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ అసెంబ్లింగ్ కూడా చేసుకోవచ్చు సేమ్ మెటీరియల్లో. వేస్టేజ్ ఆఫ్ ద మెటీరియల్ అంటే మీకు హార్డ్లీ 10% ఉంటుంది దీంట్లో. దీస్ ఆర్ కాల్డ్ ఎకో ఫ్రెండ్లీ అండి. 100% టింబర్. దిస్ ఇస్ లైక్ కంప్రెస్డ్ వుడ్, వేరే కెమికలైజ్డ్ వుడ్ అట్లాంటిది అయితే ఏం లేదు దీంట్లో. న్యాచురల్ పూర్వీకులు మనం ఎట్లా కట్టుకుంటున్నారో ఓల్డ్ స్టైల్లో ద సేమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అంతే. ఇట్ ఈస్ రివైజ్డ్ వర్షన్ ఆఫ్ ఏన్షియంట్ టెక్నిక్స్ అంతే, ఇంకా వేరే ఏం కొత్తగా ఏం లేదు. మన దగ్గర ఉన్న ఓల్డ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీనే అమెరికన్ వాళ్ళు వాడి చేసుకున్నట్టు కూడా ఇట్స్ ఎ కాన్సెప్ట్. యాక్చువల్గా వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ ద రా మెటీరియల్ వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి రెగ్యులర్ హౌసింగ్కి ఇదే మెటీరియల్తో వాళ్ళు వెళ్తున్నారు. ఇన్ని మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం కదా, మనం ఇల్లు కూడా ఎందుకు ఆర్గానిక్లో వెళ్ళకూడదు అనే ఇంట్రెస్ట్లో ఉన్న కస్టమర్స్కి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అండి. సార్ ఇది రా మెటీరియల్ మనం ఇక్కడ అవైలబుల్ లేదండి ఇండియాలో. మనం బయట కంట్రీస్ నుంచినే ఇంపోర్ట్ చేయాలి దీన్ని. అండ్ వాళ్ళు వాల్యూమ్ ఆఫ్ గ్రోయింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ వెరీ మచ్ అండ్ దే సెల్ కమర్షియల్ వుడ్స్ అండి. వాళ్ళు మనకు అమ్ముతారు కల్టివేట్ చేసి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కలపతో చూడచక్కని ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకంగా చెబితే తప్ప కలప ఇళ్లని గుర్తించలేని రీతిలో ఈ డిజైన్లు ఉంటున్నాయి. కాంక్రీట్ నిర్మాణాలతో పోలిస్తే నిర్మాణ వ్యయం కాస్త ఎక్కువే అయినా మున్ముందు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. పర్యావరణ పరంగా మేలని చెబుతున్నారు. మార్కెట్లో వస్తువులను కొన్నంత సులువుగా ఇప్పుడు ఇళ్లను కొని ఇంటి స్థలాలను తెచ్చుకోవచ్చు. మీకు కావాల్సిన రీతిలో ఇంటిని కంపెనీలో నిర్మించి కంటైనర్ ద్వారా మీ ఇంటి స్థలంలో మీ ఇంటిని మీ ముందు ఉంచుతుంది.
కాంక్రీట్ పునాదిపై వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ WFC విధానంలో కలప ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఫ్యాక్టరీలో తయారు చేసిన స్ట్రక్చరల్ వుడ్ ప్యానెళ్లతో గోడలు, గచ్చు, పైకప్పు నిర్మిస్తారు. స్లాబ్లు సైతం చెక్కలతో 2 దశల్లో చేస్తారు. ఒకదానిపై ఒక కలపను పేర్చే గ్లూ పద్ధతి ఒకటి కాగా మరొకటి క్రాస్ పద్ధతిలో వేరువేరుగా బిగిస్తారు. కాంక్రీట్ మాదిరి దృఢంగా ఉంటుంది. పై అంతస్తు స్లాబ్ మాత్రం ఏటవాలుగా ఉంటుంది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఈ ఏర్పాటు తారుతో చేసిన ప్రత్యేక టైల్స్ పైకప్పు పైన వాడతారు. నిర్మాణ సమయంలో జాగ్రత్తగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు చేపడతారు. క్రమం తప్పక నిర్వహణ ఉంటే 100 ఏళ్లు మన్నికనిస్తుంది. చెన్నై, మైసూర్, బెంగళూరులో రిసార్ట్ హోమ్స్, డిస్ప్లే హోమ్స్ కట్టారు. హైదరాబాద్లో 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వుడ్ విల్లా నిర్మించారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కలపతో ఇళ్ల నిర్మాణాలు సహజం. ఉత్తర అమెరికాలో ఏటా 1 మిలియన్ కొత్త ఇళ్ల నిర్మాణం వీటితోనే చేపడుతుంటారు. కలప నిర్మాణ ఇళ్ల సాంకేతికతలో కెనడా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అగ్ని ప్రమాదాల గురించి భయపడక్కర్లేదు. ఫైర్ రేటింగ్ కలప కాబట్టి త్వరగా మంటలు అంటుకోవు. WFCలోనే మంటలను తట్టుకునేలా డిజైన్ వ్యవస్థ ఉంటుంది. ఫైర్ రేటింగ్ జిప్రాక్ వంటివి కలపతో పాటు వినియోగిస్తారు. కొన్ని గంటల పాటు మంటలను అదుపు చేయగలవు. అగ్ని నిరోధక గోడలు, సీలింగ్ ఇన్సులేషన్ ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా చెక్క తలుపులు, కిటికీలు చలికాలంలో వ్యాకోచిస్తుంటాయి. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే కెనడియన్ వుడ్లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఏ మేరకు ప్రభావితమవుతాయో ముందే అంచనా వేసి ఆ మేరకు అంతర్గతంగా సర్దుబాటు వ్యవస్థ ఉంటుంది. కాంక్రీట్ ఉక్కుల కంటే మంచి ఇన్సులేటర్గా పనిచేస్తుంది. వేడి, చలిని తట్టుకుంటుంది. ఇంట్లో నివసించే వారికి సౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఏడాది పడుతుంది. కలపతో కట్టే ఇళ్లను 3 నుండి 6 నెలలలోపు పూర్తి చేయవచ్చు. 6500 చదరపు అడుగుల ఇంటిని సైతం 6 నెలల్లో కట్టేయచ్చు. ఫ్లోర్ను మొదట కాంక్రీట్తో నిర్మించుకున్న తరువాత మిగతా కలప పనులన్నీ చకచకా జరిగిపోతుంటాయి. 70% పని వర్క్షాప్లోనే పూర్తవుతుంది. వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కలప దుంగలను తీసుకువచ్చి బిగించడమే సైట్లో పని. తలుపులు, కిటికీలు ఎలా కావాలో నిర్ణయించుకోవచ్చు. కాంక్రీట్తో పోలిస్తే కలపతో కట్టే ఇంటికి ప్రస్తుతం వ్యయం ఎక్కువే అవుతోంది. విదేశాల నుంచి కలపను దిగుమతి చేసుకోవాలి. దిగుమతి సుంకం 11% ఉంది. GST 18% వేస్తున్నారు. కాంక్రీట్తో పోలిస్తే 50% వరకు వ్యయం పెరుగుతుంది. ఇంటి నిర్మాణ విస్తీర్ణం, డిజైన్ని బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. భవిష్యత్తులో పన్నులు తగ్గి రాయితీలు ఇస్తే కాంక్రీట్తో సమానంగా వీటి ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. వాళ్ళ సిద్ధాంతి చెప్పిన ప్లాన్ తీసుకొచ్చి మా దగ్గర ఎట్లా కావాలన్నా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి మనకి ఇక్కడిక్కడ ఏమేమి రావాలి, ఏమైనా వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తే, షార్ట్ పాయింట్స్ ఇస్తే మనం దాన్ని డిజైన్ చేసి వాళ్ళకి నెక్స్ట్ డే మనం ఫార్వర్డ్ చేయగలుగుతాం. వాళ్ళు చూసిన తర్వాత దాన్ని చేంజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ రీడ్రాఫ్ట్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసి కట్టిస్తుంటాం సార్. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈజ్ అబౌట్ హార్డ్లీ మనం వాళ్ళు ఆర్డర్ పెట్టిన 15 డేస్కి వాళ్ళ బేస్మెంట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం డ్రాఫ్ట్ ఎట్లుందో అట్లా కన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్టర్ బుకింగ్ మనకు అయిన తర్వాత 15 డేస్లో రా మెటీరియల్ అంతా రెడీ అయ్యి వాళ్ళ సైట్కి డిపాజిట్ చేస్తాము. నెక్స్ట్ ఇన్స్టలేషన్ మనకు అయ్యేనాకి 15 డేస్ పడుతుంది. పునాదిని నార్మల్ మనం బేసిక్ బీమ్స్, హెవీ బీమ్స్ అవన్నీ అక్కర్లేదు. నార్మల్గా మనం స్టోన్ మ్యాషనరీ అంటారు. స్టోన్ మ్యాషనరీతో కట్టుకొని ప్లింత్ వేసుకొని రెడీ చేసి మాకు ఇస్తే రిమైనింగ్ పార్ట్ విల్ టేక్ కేర్. ఫ్లోరింగ్ అనేది మనం వుడెన్ ఫ్లోరింగ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఇండియన్ స్టైల్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి వుడ్ ప్యాటర్న్ టైల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ ప్లాంక్స్ అంటారు. అండ్ దిస్ కెన్ బీ డిజైన్ టు గెట్ ద సేమ్ లుక్. మనం సేమ్ లుక్ వస్తుంది. దాంట్లో ఇంకొకటి ఏమంటే మెయింటెనెన్స్ ఈజీ. దీస్ ఆర్ యాంటీ స్కిడ్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఫర్ ఇండియన్ ఫ్లోరింగ్స్ అండి. రూఫ్ అనేది ఒక మెటీరియల్ ఆండులిన్ అని వాడతాము. ఆండులిన్ అండ్ షింగిల్స్ అంటాము. ఆండులిన్ మెటీరియల్ మీకు ఈ కొరగేషన్స్లో ఉంటుంది. అండ్ షింగిల్ అనేది ఫ్లాట్ ఏరియాస్ లాగా ఉంటుంది. అన్ని అమెరికన్ హౌజెస్కి షింగిల్సే వాడతారు. అండ్ ద సేమ్ మెటీరియల్ ఈజ్ బాట్ టు ఇండియా. మనం ఇక్కడే అన్ని హౌజెస్కి సేమ్ మెటీరియల్ వాడుతున్నాం. ఈ మీకు ఎక్కడా కానీ ఈ స్మెల్స్ కానీ అట్లంతా ఏముండదు. ఇట్స్ లైక్ అంబియన్స్ మాత్రం ఇట్ లుక్స్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ క్లీన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే చెదల ప్రాబ్లమ్. చెదలదైతే దీంట్లో సెల్యులోస్ అనే దీంట్లో ఆల్రెడీ క్లీన్ డ్రై అయిపోయి వచ్చేసి ఉంటుంది మెటీరియల్. ఏముండదు. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పుట్ అవుట్ ఆఫ్ this thing and it is only like clean dried material meant for only construction product laga design ayi untadi idi. So దీంట్లో యాంటీ టర్మైట్ కానీ అవన్నీ అయ్యి then it is brought to the construction sites. మళ్ళీ every 3 months we also give the chemicals and that can be applied on the exterior surface of the basements అండి. మనం పునాది చుట్టూ వేసుకోవాలంటే నాట్ ఫర్ ది హౌస్. సార్ కాస్టింగ్ అనేది పర్ ఎస్ఎఫ్టీ బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 400 స్క్వేర్ ఫీట్ అనుకోండి హౌస్, ఇంటి పైన కట్టించుకోవాలా, హార్డ్లీ అబౌట్ 10-11 lakhs రెడీ అవుతుంది. దీంట్లో ఇంకొకటి ఏమంటే ఇంటర్సెక్షన్స్ ఉండి ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నార్మల్ ఉన్న కన్స్ట్రక్షన్స్ ప్రాబ్లమ్స్ ఏమంటే ఈరోజు ఒక హౌస్ స్టార్ట్ చేస్తే 2 years 3 years పడుతుంది. ఇట్ మే డిలే ఫర్ 4-5 years ఆల్సో. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి.
బట్ ఇక్కడ ఏమంటే రఫ్లీ అరౌండ్ సమ్ 35 డేస్ 45 డేస్లో దే కెన్ డ్రీమ్ దెర్ ఓన్ హౌజెస్ అండి. దాంట్లో ఇంకొకటి ఏమంటే ఫాస్ట్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్, డిస్మెంటలబుల్ అనే ప్రాపర్టీ ఉంది దీంట్లో. ఈజీగా మళ్ళీ డిస్మెంటల్ చేసి ఇంకో చోటుకి తీసుకెళ్లేలోగా ప్రీఫ్యాబ్రికేట్ అనేది ఇట్స్ ట్రెండింగ్ అండి ఇప్పుడున్న దీంట్లో. ఇట్ ఈస్ కమ్స్ అండర్ వన్ పార్ట్ ఆఫ్ ప్రీఫ్యాబ్రికేటెడ్ కూడా. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ది బెస్ట్ వే టు ఫర్ హౌసింగ్ అండి. ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణ శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే స్థాయిలో ఇంటి అంతర్గత అలంకరణపై గృహ యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ కలల సౌధానికి సరికొత్త సొబబులు అద్దుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్స్లో వచ్చిన సరికొత్త పోకళ్లు ఎలా ఉన్నాయో గృహశోభలో మీకోసం. ఈ ఇంటికి బయట నుంచి పైకి వెళ్ళడానికి లిఫ్టే కాకుండా లోపల నుంచి అందమైన కర్వ్డ్ స్టేర్ కేస్ ఉంది. ఈ స్టేర్ కేస్కి మోషన్ సెన్సర్స్ తోటి పనిచేసే సెన్సర్ లైట్స్ ఇచ్చాము. వెన్ ఎవర్ వీ కమ్ అప్, రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా కానీ మనం పైకి వస్తూ ఉంటే ఆ మోషన్ సెన్స్ చేసి లైట్స్ వెలుగుతాయి. ఇలా మనం టర్న్ అయ్యి మూవ్ అవుతే మోషన్ సెన్సర్స్ డే లైట్ కానీ నైట్ కానీ ఏ టైం అయినా కానీ ఈ లైట్స్ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఈ ఫ్లోరింగ్ మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. ఇది పాత కట్నీ మార్బుల్. 20 ఏళ్ళ ముందర ఇల్లు కట్టినప్పుడు యూజ్ చేసిన కట్నీ మార్బుల్. ఇది చాలా అందంగా ఉందని దాన్ని అలాగే ఉంచేసాము. అదే కాకుండా ఈ వెనకాల మీరు చూస్తున్న రైలింగ్, ఈ చెక్క రైలింగ్, దీంట్లో ఉన్న గ్లాసు, ఇవన్నీ పాతవి. మార్పు చేసింది ఏంటంటే గ్లాస్కి మధ్యలో ముందర వుడెన్ పిల్లర్స్ ఉండేవి. ఆ పిల్లర్స్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా ట్రెడిషనల్గా ఉన్నాయని ఆ పిల్లర్స్ మాత్రం తీసి ఇక్కడ స్లీక్గా ఉండే అల్యూమినియం ప్రొఫైల్ రాడ్స్ వేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే దానికి కొంచెం ఈ రైలింగ్కి కొంచెం మోడర్న్ లుక్ కూడా వచ్చింది. అది ముందర ఉందంటే హెవీగా కనిపించకుండా లైట్గా స్లీక్గా అందంగా కనిపిస్తుంది. ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ దట్ ఈ ఇంట్లో ఎలాగైతే 3 జనరేషన్స్ వాళ్ళు, పెద్దలు, వాళ్ళ పిల్లలు కలిసి ఎలాగైతే జీవించగలుగుతున్నారు అంబియంట్లీ, అలాగే ఇల్లు కూడా ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ద ఓల్డ్ అండ్ ద న్యూ. ముందు ఉన్న ట్రెడిషనల్ సీలింగ్ తీసేసి ఇప్పుడు మోడర్న్గా కనిపించే వుడెన్ సీలింగ్ చేయించాను. ఈ వుడెన్ సీలింగ్లో కూడా లైటింగ్ స్లీక్గా ఉండే ప్రొఫైల్ లైట్స్ పెట్టాను. ఈ ప్రొఫైల్ లైట్స్ తోటి ఈ రూమ్కే కాకుండా, ఈ ఫస్ట్ ఫ్లోర్కే కాకుండా కింద దాకా కూడా మంచి లైటింగ్ అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ అంబియన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్స్ ఆఫ్ ద హౌస్. ఈ రూమ్స్లో, ఈ బెడ్రూమ్స్ అన్నిట్లో కూడా బయట స్పైరల్ స్టేర్ కేస్ ఉండడం వల్ల ఇలా కర్వేచర్ ఒకటి వచ్చింది. ముందు ఈ కర్వేచర్ ఉండి ఇక్కడ పెద్ద హెవీ యూనిట్ ఉండడం వల్ల ఈ రూమ్ చాలా చిన్నగా అనిపించేది. ఇప్పుడు ఆ పెద్ద హెవీ యూనిట్ మొత్తం తీసేసి స్లీక్గా ఉన్న ఒక టీవీ యూనిట్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మంచి అందంగా ఉండే లైట్స్ ప్లస్ లైట్స్తో పాటు మంచి వాల్పేపర్ చేయడం జరిగింది. ఈ లైట్స్ వేసినప్పుడు ఈ చిన్న ఏరియా, బెడ్ మట్టుకు ఉన్న ఏరియా సపరేట్ చిన్న ప్రైవేట్ నూక్ లాగా కనిపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ 2 కుర్చీలు వేసి చిన్న సెట్టింగ్ చేశాము. ఎప్పుడు చూసినా మంచం మీదే ఉండకుండా కావాల్సినప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి కానీ, టేబుల్ మీద ఏదైనా పెట్టుకోవడానికి కానీ చాలా కన్వీనియంట్గా ఉండేటట్టు ఉన్న స్పేస్ ఇది. ఈ రూము ఈ ఇంట్లో ఒక చిన్న అబ్బాయిది. ముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇదే రూమ్లో 2 పిల్లలకి మంచాలు ఉండేవి, వార్డ్రోబ్ ఉండేది. తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక ఎవరి రూమ్స్ వాళ్ళకి కావాలని ఇది చిన్న అబ్బాయికి ఇచ్చారు. పైన ఇంకొక పెద్ద అబ్బాయి రూమ్ ఉంది. ఈ రూమ్లో ఉండే అబ్బాయి ఫుట్బాల్ ఎంతూజియాస్ట్. అందుకని రూమ్లోకి రాగానే ఎదురుగుండా ఆ అబ్బాయి ఫుట్బాల్ ఆడుతున్నవి మొత్తం ఫొటోస్ పెట్టాను. ఇక్కడ ఈ గోడ చాలా ఎంటీగా ఉండింది, ప్లస్ అటు ఇటు పిల్లర్స్ ఉండడం వల్ల లోపలికి ఉండింది. దాన్ని నేను అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని ఐ జస్ట్ మేడ్ అ డిజైన్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ విచ్ దిస్ బాయ్ కెన్ కీప్ ఆల్ హిస్ ఫుట్బాల్ ట్రాఫీస్. ప్లస్
ఆ డిజైన్తోనే ఇంటిగ్రేట్ చేస్తూ ఫాల్ సీలింగ్ లైటింగ్ ఇచ్చాను. ఆ లైటింగ్ అంతా కంటిన్యూ అయ్యి ఈ డిజైన్తో పాటు కిందకు వస్తుంది. అండ్ నౌ హీ హ్యాస్ హిజ్ ఓన్ బెడ్. ఈ బెడ్ ప్లస్ హీ హ్యాస్ అ వార్డ్రోబ్కి వైట్ అండ్ బ్లూ కలర్ ఇచ్చాను. ఆ అబ్బాయికి కావాల్సిన కలర్స్ చూస్ చేసి, ప్లస్ ఆ బ్లూ ఏంటంటే డిస్ట్రెస్డ్ బ్లూ, అది దట్ యాంటిక్ ఫినిష్ బ్లూ ఉండేది. కొంచెం కొత్తగా వెరైటీగా ఉండే ఒక లామినేట్ యూస్ చేసాం. ఇటు కార్నర్లో విండోస్ ఓపెన్ అప్ చేసి కార్నర్ అంతా ఓపెన్ అప్ చేసాం ఈ అబ్బాయి కోసం. ఓపెన్ చేస్తే విండోస్ నుంచి బయటికి మంచి వ్యూ ఉంది. ఈ అబ్బాయికి ఇక్కడ చిన్న నూక్ వచ్చింది. ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఎక్కువ మంది కూర్చోడానికి ఇంకా 4 చైర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని ఆ అబ్బాయి రిలాక్స్ అవ్వచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ స్పేస్ ఒకటి క్రియేట్ అయింది ఉన్న రూమ్ లోపలే. ఇన్సైడ్ ద రూమ్ హీ హాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్పేస్. 2 సైడ్స్ కిటికీలు ఓపెన్ చేసేస్తే బయట అంతా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అవుట్డోర్స్కి కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. హీ కెన్ జస్ట్ సిట్ హియర్ రిలాక్సింగ్ వైల్ హ్యావింగ్ అ లుక్ అట్ ఆల్ ద బ్యూటిఫుల్ గ్రీనరీ విచ్ ఇస్ అవుట్ సైడ్ హియర్. ఈ రూము, ఈ ఇంట్లో ఇంకొక అబ్బాయిది రూము. ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక వార్డ్రోబ్ క్రియేట్ చేయడం అయింది. అటంతా వార్డ్రోబ్ ఉంది, ఇటు సైడ్ దానికి టీవీ యూనిట్ ఉంది. అలాగే మంచం వెనకాల చాలా బ్యూటిఫుల్గా ఉండే వాల్పేపర్, దాని వెనకాల కోవ్ లైటింగ్ విత్ డిజైన్ ఉండేటట్టు చేసాము. వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి చిన్న కౌచ్ కౌచ్ విత్ అ నైస్ కార్పెట్ అండ్ అ స్మాల్ సైడ్ టేబుల్ ఫర్ వాట్ ఎవర్ దే నీడ్. ఆల్ ద లైటింగ్ కూడా ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్, డిఫరెంట్ లైటింగ్ ఉన్నాయి. ఈవెన్ ద టీవీ యూనిట్కి బ్యూటిఫుల్ కోవ్ లైటింగ్ ఉంది. సో ఆన్ ద హోల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ అంబియన్స్. అదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ నైస్ లీక్ మెటల్ బుక్ షెల్ఫ్స్ హియర్. ఈ బుక్ షెల్ఫ్స్ కూడా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ వెరీ యూటిలిటేరియన్. దాంట్లో అన్ని బుక్స్ అవి పెట్టచ్చు. ప్లస్ ఈ అబ్బాయికి గిటార్ అవన్నీ వాయించడం ఇష్టం కాబట్టి ఆ అబ్బాయికి గిటార్ అవన్నీ పెట్టే ప్రొవిజన్ ఉంది. అదే కాకుండా ఇక్కడ నుంచి ఒక చిన్న రూమ్ ఉంది, ఆ అబ్బాయిది గేమింగ్ జోన్. అది అలాంటి ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.